నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. బుధవారం స్థానిక ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మధ్యలో గల విత్తనాల షాపులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా యజమానులతో విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయిందని తెలిపారు. దాని వల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసుల బందోబస్తును వేయడం జరిగిందని తెలిపారు. అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్ధీకరణతో కూడిన వరుస క్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంతంగా రైతులు సంయమనం పాటిస్తూ వరుస క్రమాలతో విత్తనాలను షాపుల వద్ద నుండి తీసుకోవాలని, పోలీసులు తమ క్షేమం కోసమే విధులను నిర్వర్తిస్తుంటున్నారంటే విషయాన్ని గమనించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే ఆకస్మిక తనిఖీలకు నిర్వహిస్తున్నట్టు, ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదిలాబాద్ ఎల్ జీవన్ రెడ్డి, 1వ పట్టణ సిఐ కె సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.